1 అవర్ సోక్ చేయాలి. 1 అవర్ సోక్ అయిన తర్వాత ఈ వాటర్ను ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు వేరే చిన్న గిన్నెలో ఇంగువను తీసుకొని కొద్దిగా వాటర్లో సోక్ చేసి ఉంచండి. తర్వాత వాటర్ ఫిల్టర్ చేసిన దాల్ రైస్ను మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేస్తూ స్మూత్ పేస్ట్ అయ్యిందాక మిక్సీ పట్టండి. ఇది బాగా స్మూత్ పేస్ట్ అయిన తర్వాత లాల్ మిర్చి పౌడర్, సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్సీ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక చిన్న వెజల్లో తీసుకోండి. ముందుగా నానబెట్టిన ఇంగువ వాటర్ కూడా ఇందులో కలపండి. మీరు లాల్ మిర్చి పౌడర్ మిక్సీ జార్లో వేయకపోతే ఇప్పుడు ఆ పేస్ట్లో లాల్ మిర్చి పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక డ్రై ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఈ దాల్ పేస్ట్ను చేతితో కొద్దిగా తీస్తూ ఆయిల్లో వదలండి. వదిలినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఆయిల్ మీద పడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ విధంగా ఆయిల్ నిండా సఫిషియెంట్గా పునుకులు వేయండి. మరీ ఎక్కువ వేస్తే మీకు ఆ పునుకుల్ని ఫ్రై చేయడం కష్టం అవుతుంది. మీరు పునుకులు వేసినప్పుడల్లా వెట్ హ్యాండ్తోనే వేస్తుండండి. ఈ విధంగా వేసిన తర్వాత పునుకుల్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసి వాటిని కలపండి. ఈ విధంగా పునుకులు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత, అంటే లైట్ రెడ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయండి. ఒక వెజల్లో టిష్యూ పేపర్ ఉంచుకోండి. ఈ ఫ్రై అయిన పునుకుల్ని టిష్యూ పేపర్లో యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల పునుకుల్లో ఉన్న ఆయిల్ టిష్యూ పేపర్ లాగేస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన పునుకులు తయారయ్యాయి. వీటిని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.